ముందుగా ఈ న్యూస్ చూడండి. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా హెపటైటిస్ బి, సి వ్యాధిగ్రస్తులు దానివల్ల లివర్ జబ్బు పడుతుండడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో అసలు ఈ హెపటైటిస్ బి, సి అనేవి ఎలా వస్తాయి, దాని రావడానికి రకరకాల కారణాల గురించి వివరిస్తాను. మీ అందరికీ చెప్పినట్టు హెపటైటిస్ బి, సి అనేవి ఎక్స్క్లూజివ్గా లివర్ సంబంధించి ఇన్ఫెక్షన్లు. ఇవి 4 కారణాల ద్వారా వస్తాయి. ఒకటేమో తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, రెండోది సూదులు, అంటే ఒక్కొక్కసారి బార్బర్ షాపుల్లో కానీ లేదంటే ఏదైనా నీడిల్స్, అంటే ఒకే రకమైన ఇంజెక్షను హాస్పిటల్స్లో కానీ బయట కానీ ఒకే రకమైన ఇంజెక్షను హెపటైటిస్ సి వ్యాధిగ్రస్తుడు కనుక పొడుచుకుంటే వీళ్ళకి పొడుచుకోవడం వలన, లేదంటే సెక్స్ పరంగా, అంటే ఎవరైనా సెక్స్ పరంగా కలిసిన తర్వాత, 4వది ఏంటంటే రక్తం, హెపటైటిస్ బి, సి సంబంధించిన రక్తం కలిసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటాయి. సో ఈ హెపటైటిస్ బి, సి అనేవి ఏంటంటే చాలా సైలెంట్ డిసీజెస్. ఇవి ఎలా ఉంటాయంటే ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇన్ఫెక్షన్ రావచ్చు, కానీ సడన్గా ఒక్కసారి పేషెంట్ మన దగ్గరికి వచ్చేపాటికి వీక్నెస్తో రావడం, లేదంటే పొట్టొబ్బరం అని చూస్తే నీరు చేరడం, పొట్టలో నీరు చేరడం, లేదంటే రక్తవాంతులు రావడం, సడన్గా రక్తవాంతులు, ఒక్కొక్కసారి లివర్ క్యాన్సర్తో కూడా వచ్చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ హెపటైటిస్ బి, సి అనేది చాలా ప్రమాదకరమైన జబ్బులు. మనం కనుక త్వరలో గుర్తించకపోతే ఇవి సైలెంట్గా లివర్ని డ్యామేజ్ చేసేసి ప్రతి ఒక్క పార్ట్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి లివర్లో. సో దీని మూలాన లివర్ గట్టిపడ్డం దాన్ని సిర్రోసిస్ అంటాం, దాని తర్వాత వచ్చే స్టేజ్ క్యాన్సర్. కాబట్టి ఈ హెపటైటిస్ బి, సి స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో హై రిస్క్ పీపుల్ అంటాం. ఎవరెవరు హై రిస్క్ పీపుల్ బీసీకి సంబంధించి అంటే మెయిన్గా ఎవరైతే సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండవు, దీన్ని ప్రాస్టిట్యూట్స్ అంటాం. సో వాళ్ళకి హై రిస్క్ ఏరియాస్, ఒక్కొక్కసారి మేల్ టు మేల్ సెక్స్ జరుగుతూ ఉంటుంది దీనికి. తర్వాత అన్నిటికంటే ముఖ్యం మెడికల్ హాస్పిటల్స్లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్స్, ఎవరైతే ఈ రక్తం సంబంధించిన వాటితో ఎక్కువ డీల్ చేస్తూ ఉంటారో వాళ్ళు. తర్వాత ఈ బార్బర్ షాపుల్లో లేదంటే బయట ఏదన్నా అవుట్ సైడ్ ఏదన్నా మనం నీడిల్స్ ఏదన్నా తీసుకున్నప్పుడు ఈ బార్బర్ షాపుల్లో ఒకటే బ్లేడు ఒకటే లేకుండా కంపల్సరీ దాన్ని కంప్లీట్గా క్లీన్ చేసి నీడిల్ ఒకటే కాకుండా చూసుకోవడం. సో వీళ్ళందరూ హై రిస్క్ పీపుల్ అనమాట. సో కాబట్టి ఒక ఏరియాలో ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఒక వార్త, కోనసీమ జిల్లాలో పల్లెం విలేజ్లో దగ్గర ఒక 235 మందికి హెపటైటిస్ బి, సి పాజిటివ్ అని చెప్పేసి తేలింది. మీరు గమనించే ఉంటారు న్యూస్లో. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే అంటే పాతకాలంలో కొంతమంది తెలిసి తెలియని వైద్యంతో ఒకే రకమైన ఇన్ఫెక్షన్, ఒకే రకమైన సూది అందరి పిల్లలకి అదే సూది ఇవ్వడంతో, ఒకప్పుడు ఏందయ్యా అంటే ఒకే సూది అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేయడంతో అప్పట్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేవారు. అంటే మనిషి బరువు పెరగడానికని ఇంజెక్షన్లు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో తెలిసి తెలియక ఒకే ఇంజెక్షను ఒక గ్రామం ఇవ్వడంతో అందులో దగ్గర 250 మంది అవుట్ బ్రేక్ వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళకి అంటే దగ్గర ఒక 20-25 సంవత్సరాల క్రితం నీడిల్ కనుకైతే ఇప్పుడు లివర్ జబ్బులు, లివర్ స్క్రీన్ అయిన వాళ్ళు దగ్గర 250 నుంచి 30-300 అంటే నిజంగా అది ఆశ్చర్యకరము. సో కాబట్టి ఈ నీడిల్ షేరింగ్, తర్వాత అసలు ఈ హెపటైటిస్ బి రాకుండా ఎలా చేయాలి అండ్ హెపటైటిస్ బి, సి సంబంధించి మన దగ్గర మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా. సో నిజంగా ఏంటంటే ఈ మధ్య ఒకప్పుడు ఏంటంటే బీసీకి సంబంధించిన ట్రీట్మెంట్ చాలా కష్టమయ్యేది. సో ఇప్పుడు బీసీ హెపటైటిస్ బికి, సికి మందులు, చాలా మంచి మందులు ఉన్నాయి. అండ్ అందులోనూ గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సప్లై చేస్తుంది. సో ఆ గవర్నమెంట్ ఏంటంటే మనకి NVHCP నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి రన్ చేస్తుంది ఎక్స్క్లూజివ్గా ఈ బీసీ సంబంధించి. ఎలా అయితే నాకో ప్రాబ్లం, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని హెచ్ఐవికి ఉందో, అలాగే ఈ హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి NVHCP ప్రోగ్రామ్ అని ఉంది. ఈ NVHCP ప్రోగ్రామ్ ఏంటంటే అంటే ఎక్స్క్లూజివ్గా ఈ హెపటైటిస్ బి సంబంధించి హై రిస్క్ గ్రూపుల్ని స్క్రీన్ చేయడం, రెండోది స్క్రీన్ చేసిన తర్వాత ఆ హై రిస్క్ ఏరియాస్ని మనం ఐసోలేట్ చేయడం, తర్వాత దానికి తగినంత ట్రీట్మెంట్ ఇవ్వడం, తర్వాత ఆ ట్రీట్మెంట్తో పాటు మళ్ళీ వీళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం. సో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక్కసారి కనుక ఈ బీసీ కనుక ట్రీట్మెంట్ కనుక మనం ప్రాపర్గా తీసుకోకపోతే డైరెక్ట్గా లివర్ మార్పిడికి వెళ్ళాల్సిన పరిస్థితికి రావచ్చు. కాబట్టి ప్రేక్షకులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, కంపల్సరీ హై రిస్క్ గ్రూప్స్ ఎవరెవరైతే ఉంటారో, ఎవరైనా ఇళ్లలో హెపటైటిస్ బి, సి అని ఉంటారో కంపల్సరీగా అందరూ ఫ్యామిలీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఇది ప్రజాభిప్రాయం సంబంధించి నేను చెప్తున్నాను. తర్వాత ఈ హెపటైటిస్ బికి, సికి సంబంధించి మంచి మెడిసిన్ వచ్చాయి. బీకి ఒకవేళ హెపటైటిస్ బికి మాత్రం బి పాజిటివ్ ఉన్నంత మాత్రాన అందరికీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు మా హాస్పిటల్లో, మా కేర్వెల్ హాస్పిటల్ గుంటూరు కొత్తపేటలో, మా హాస్పిటల్లో ఉచితంగా ప్రతి నెల లివర్ సంబంధించి స్కాన్లు, ఫైబ్రో స్కాన్ అంటాం దీన్ని, ప్రతి నెల ఉచితంగా చేయడంతో పాటు హెపటైటిస్ బి-సి సంబంధించిన పరీక్షలు అతి తక్కువ ఖర్చుతో చేసి, ఒకవేళ వీళ్ళకి గనక మెడిసిన్ అవసరం ఉంటే గనక ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి హెపటైటిస్ బి మెడిసిన్ స్టార్ట్ చేస్తే అవి లైఫ్ లాంగ్ వాడాలి. అదే హెపటైటిస్ సి సంబంధించి ట్రీట్మెంట్ కనుక 3 months to 6 months ఉంటుంది. ఆ 3 to 6 months ఒక్కసారి కంప్లీట్ అయితే మళ్ళీ సంవత్సరానికి ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే చాలు. కాబట్టి ప్రేక్షకులందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరైతే హై రిస్క్ గ్రూప్ ఉంటారో, లైక్ ఈ హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ ఉన్నవాళ్ళు, ఎవరైతే ఈ బ్లడ్ ప్రొడక్ట్స్లో ఉండేవాళ్ళు, ఎక్కువగా నర్సెస్, మెడికల్ పర్సనల్, మెడికల్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్స్, వీళ్ళందరూ హై రిస్క్ గ్రూప్స్. సో వీళ్ళందరూ రెగ్యులర్గా హెపటైటిస్ బి-సి స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ ఇవి రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హెపటైటిస్ బి రాకుండా అయితే మనకి అనేక రకమైన వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి. బట్ హెపటైటిస్ సి రాకుండా అయితే మాత్రం ఏ వ్యాక్సిన్ లేదు. సో కాబట్టి హెపటైటిస్ సి అనేది మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సికి సంబంధించి వ్యాక్సిన్ లేదు, అండ్ సికి సంబంధించి రాకుండా ముందు జాగ్రత్త వ్యాక్సిన్ లేదు. బట్ హెపటైటిస్ బికి మాత్రం వ్యాక్సిన్ ఉంటుంది. దాన్ని 3 doses కింద ఇస్తాము. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ ఈజ్ ద బూస్టర్ డోస్. ఫస్ట్ డోస్ ఏమో ఇప్పుడు కనుక ఇస్తే మళ్ళీ 4 రోజుల తర్వాత సెకండ్ డోసు, థర్డ్ డోసు 6 నెలల తర్వాత ఇస్తాము. ఇది హెపటైటిస్ బి సంబంధించి వ్యాక్సినేషన్ అనమాట. ఎవరైతే హై రిస్క్ గ్రూప్స్ ఉంటారో, ముందుగానే ఈ హెపటైటిస్ బి రాకుండా జాగ్రత్త పడాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది మ్యాండేటరీ చేయాలి. అందుకే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క స్టాఫ్, హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క మెంబరు, ఎవరెవరైతే పేషెంట్స్తో టచ్లో ఉంటారో వీళ్ళందరూ, తర్వాత హై రిస్క్ బిహేవియర్స్ అంటే ప్రాస్టిట్యూషన్స్ కానీ ఈ హై రిస్క్ ఏరియాస్ ఏమేవైతే ఉంటాయో వీళ్ళందరినీ స్క్రీన్ చేసి ముందుగానే ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ ఇస్తే చాలా ప్రమాదాన్ని మనం అరికట్టగలం. సో ఇది మాత్రం మన ప్రేక్షకులకు చెప్పదలుచుకున్నాను. బట్ హెపటైటిస్ సి రాకుండా మాత్రం మన దగ్గర వ్యాక్సిన్ లేదు. బట్ హెపటైటిస్ సి కనుక వస్తే చక్కగా 3 నుంచి 6 నెలల మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ జాగ్రత్తగా వాడితే సరిపోతుంది. సో కాబట్టి హెపటైటిస్ బి-సి సంబంధించి ఎవ్రీ ఇయర్ మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా దీనికి సంబంధించి ప్రతి ఒక్క టెరిషరీ కేర్ సెంటర్ హాస్పిటల్స్లో మనకి ఈ హెపటైటిస్ బి మెడిసిన్స్, సి మెడిసిన్స్ పరీక్షలతో పాటు, టెస్టులతో పాటు మందులు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. సో కాబట్టి మన ప్రేక్షకులందరికీ ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.